సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను మీకు ప్రతి ఎపిసోడ్లోనూ ఒక మంచి నీతి కథ గురించి చెప్తున్నాను కదా. అలాగే ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను జాగ్రత్తగా వినండి. అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి కూడా ఈ నీతి కథలను చూడమని చెప్పండి. మరి ఇవాల్టి కథేంటో మొదలు పెట్టేద్దామా? అనగనగా లంకపల్లి అనే గ్రామంలో భోషయ్య, వీరయ్య అనే అన్నదమ్ములు ఉండేవాళ్ళు పిల్లలు. వాళ్ళిద్దరూ ఎంతో ప్రేమానురాగాలతో కలిసిమెలిసి ఉండేవాళ్ళు. భోషయ్య ఆవు పాలు పితికి ఊళ్ళో పోసేవాడు. ఆవుని మేతకు తీసుకెళ్లేవాడు. ఇక వీరయ్య ఇంటి వద్దనే ఉంటూ కోళ్లను చూసుకునేవాడు. వాటికి గింజలు వేసి తాగడానికి నీళ్లు పెట్టేవాడు. ఏ జంతువు వాటి మీదకు దాడి చేయకుండా చూసుకునేవాడు. ఎవరికైనా కోళ్లు కావలసి వస్తే అమ్మేవాడు. ఆ డబ్బును కూడా తీసుకెళ్ళి వాళ్ళ అన్నయ్యకు ఇచ్చేసేవాడు. తన దగ్గర ఏమీ ఉంచుకునేవాడు కాదు. భూషయ్య ఆ డబ్బులని పొదుపు చేసేవాడు. ఒకరోజు ఈ అన్నదమ్ముల దగ్గరకు వాళ్ళ మేనమామ వస్తాడు. కలిసిమెలిసి ఉన్న ఆ అన్నదమ్ములను చూసి ఎంతో సంతోషపడి వాళ్లకు మంచి సంబంధాలు చూసి పెళ్లి చేస్తాడు. భూషయ్య భార్య పేరు రాధ, చాలా గయ్యాళిది. ఇక వీరయ్య భార్య పేరు సుగుణ, పేరుకు తగ్గట్టుగానే సుగుణాల రాశి, చాలా మంచి అమ్మాయి అన్నమాట. భూషయ్య దాచిన డబ్బుని చూడగానే భార్య రాధకు ఎక్కడలేని పొగరు, అహంకారం వస్తాయి. తను యజమానిలా ప్రవర్తిస్తూ సుగుణను పనిమనిషిలా చూస్తూ తనపై అజమాయిషీ చెలాయిస్తుంది. ఎప్పుడూ చూడు ఏదో ఒక పని చెబుతూ తను మాత్రం కుర్చీలో కూర్చుని తనతో అన్ని సేవలు చేయించుకుంటూ ఉండేది. ఇలా కొన్నాళ్లకు తోడికోడళ్ల మధ్య తగాదాలు ఏర్పడతాయి. దీంతో అన్నదమ్ముల మధ్య కూడా తేడా వస్తుంది. రాధ చెప్పిన మాటలు విని భూషయ్య తమ్ముడితో అన్నిటికీ గొడవ పడుతూ ఉంటాడు. అలా మాట పెరిగి అన్నదమ్ములిద్దరూ ఊరి గ్రామ పెద్ద దగ్గరికి వెళతారు. భూషయ్య పూర్తిగా తన భార్య రాధ మాటకి కట్టుబడి ఉండేవారు. ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి తామిద్దరం ఇంకా కలిసి ఉండలేము, ఆస్తి పంపకాలు చెయ్యమని అడుగుతారు భూషయ్య, అతని భార్య రాధ. అప్పుడు ఊరి పెద్ద, సరేరా, కలిసి ఉండలేము అంటున్నారు కాబట్టి ఆస్తి పంపకాలు చేసుకుని ఎవరికి నచ్చినట్లుగా వారుండండి అంటాడు. ఇంటిని 2 భాగాలు చేసుకుని మధ్యలో గోడ కట్టుకోండి అని చెప్పగానే అందుకు అన్నదమ్ములు ఒప్పుకుంటారు. పెద్దోడి భార్య రాధ స్వార్థంగా ఆలోచన చేసి తన భర్త చెవిలో ఏదో చెప్తుంది. అప్పుడు భూషయ్య గ్రామాధికారితో, సరే పెద్దాయనా, ఇంటిని 2 భాగాలు చేసుకుని గోడ కట్టుకుంటాం. ఆవుని మాత్రం తమ్ముడికిచ్చేసి నాకు కోళ్ళు ఇవ్వండి, నేను కోళ్లను పెంచుకుంటాను, వాటిని అమ్ముకుంటూ నా బ్రతుకు నేను బ్రతుకుతాను అంటాడు. అప్పుడు గ్రామాధికారి, దీనికి నువ్వేమంటావు అని వీరయ్యని అడుగుతాడు. దానికి వీరయ్య సరే అంటాడు. అప్పుడు భూషయ్య తనలో తాను ఇలా అనుకుంటాడు, పిల్లలు, ఆవు ఇప్పుడు సరిగ్గా పాలివ్వడం లేదు, అది మళ్ళీ పాలివ్వాలంటే చాలా సమయం పడుతుంది అని లోలోపల సంతోషిస్తాడు. కానీ సుగుణకు మాత్రం మనసులో తన భర్తను వాళ్ళ అన్నయ్య, వదిన కావాలనే మోసం చేస్తున్నారు అని అర్థమవుతుంది. అందుకు తగిన విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది. ఇంటిని అన్నదమ్ములిద్దరూ 2 భాగాలు చేసుకుంటారు. ఒకవైపు భూషయ్య, అతని భార్య రాధ కోళ్లను పెంచుకుంటూ వాటిని అమ్ముకుంటూ సంతోషంగా జీవిస్తారు. ఇదిలా ఉండగా మరోవైపు పాలివ్వని ఆవును చూసుకుంటూ కూలి పనులు చేసుకుంటూ అతి కష్టం మీద బ్రతుకుతారు వీరయ్య, సుగుణ. రాధ వాళ్ల కోళ్ళు ప్రతిరోజు సుగుణ పెరట్లోకి వచ్చేవి. సుగుణ గింజలు ఎండబోస్తే కావలసినంత తిని కాళ్లతో తొక్కి చెల్లాచెదురు చేసేవి. అది చూసినటువంటి సుగుణ ఒకరోజు రాధతో, అక్క, కోళ్లను మా పెరట్లోకి తోలకండి అని మర్యాదగా చెప్తుంది. కానీ రాధ మాత్రం చాలా గయ్యాళితనంగా, అవి మనలాగా మనుషులు కాదు కదా,
చెప్పిన మాట వినడానికి మూగజీవులు ఎటు పడితే అటు వెళ్తుంటాయి. మనమే జాగ్రత్తగా ఉండాలి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తుంది. కొన్ని రోజులు ఇలానే గడుస్తాయి. ఒకరోజు రాధ భూషయ్య సంతకు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేసరికి సుగుణ తన పెరట్లో పడి ఉన్న గుడ్లను ఒక బుట్టలోకి ఏరుతూ ఉంటుంది. అది చూసి రాధ సుగుణ మీద భైన విరుచుకుపడుతుంది. ఏమే సుగుణ, నీ దగ్గర కోళ్లు లేవు కదా, గుడ్లు ఎక్కడి నుండి వచ్చాయి అని ఆతృతగా అడుగుతుంది. అప్పుడు సుగుణ రాధతో, ఇందాక నీ కోళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళాయి, అవే పెట్టాయి ఈ గుడ్లు అంటుంది. అదేంటి, అవి మా గుడ్లు, నువ్వెందుకు తీసుకుంటున్నావు అంటుంది. అవి మా పెరట్లో పెట్టాయి కాబట్టి మా గుడ్లే, నువ్వు వాటిని మా పెరట్లోకి రాకుండా చూసుకో, మా పెరట్లోకి వచ్చినవి ఏవైనా మావే అని లోపలికి వెళ్ళిపోతుంది సుగుణ. సుగుణ మాటలకు భూషయ్య రాధ నోరెళ్లబెడతారు. ఇక ఆ రోజు నుండి భూషయ్య రాధ వాళ్ల కోళ్లను సుగుణ వాళ్ల పెరట్లోకి వెళ్లకుండా కాపలా కాసేవారు. ఎక్కడ వాళ్ల కోళ్ళు సుగుణ వాళ్ల పెరట్లోకి వెళ్ళి అక్కడ గుడ్లు పెడతాయేమోనని ఇద్దరూ గట్టి కాపలా కాసేవాళ్ళు. కొన్నాళ్లకు వీరయ్య ఆవుకి దూడ పుడుతుంది. అప్పట్నుండి ఆవు చక్కగా పాలిస్తుంది. ఆ పాలను తీసుకెళ్ళి వీరయ్య ఊళ్ళో అమ్ముకుని లాభాలు గడిస్తాడు. ఇది చూసి తట్టుకోలేనటువంటి రాధ వీరయ్య సుగుణ లేవకముందే ఆవు దగ్గరికి వెళ్ళి పాలన్నీ పితికి తీసుకెళ్ళిపోయేది. ఉదయాన్నే లేచి వీరయ్య సుగుణ పాలు పితుకుదామని చూస్తే పాలు ఉండేవి కావు. మళ్ళీ ఆవు పాలు ఎందుకివ్వడం లేదు, ఏమైంది అని వాళ్ళు ఆలోచనలో పడతారు. ఇలా వారం రోజులు గడుస్తాయి పిల్లలు. ప్రతిరోజు ఇలాగే జరుగుతూ ఉండేసరికి సుగుణకు రాధపై అనుమానం వస్తుంది. ఒకరోజు అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని సుగుణ తెల్లవారుజామునే లేచి గమనిస్తూ ఉంటుంది. అప్పుడు రాధ ఆవు దగ్గరకు వచ్చి పాలన్నీ పితుక్కుని తీసుకెళ్లడం గమనిస్తుంది. అసలు విషయం తెలుసుకున్న సుగుణ జరిగిందంతా భర్తకు చెప్పి రాధకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుంటుంది. ఒకరోజు సుగుణ వీరయ్య ఒక గాడిదను తీసుకొచ్చి ఆవు ఉన్నటువంటి ప్లేస్లో కట్టేస్తారు. అది చీకట్లో చూడడానికి అచ్చం ఆవులానే ఉంటుంది పిల్లలు. ఇక ఆ తెల్లవారుజామున రాధ నిద్రలేచి ఆవు దగ్గరికి పాలు పితుకుదామని వెళ్తుంది. పాలు పితకాలనే కంగారులో దాని ఆకారాన్ని కానీ పరిమాణాన్ని కానీ గమనించకుండానే పాలని పిండడానికి కూర్చుంటుంది. అలా కూర్చుందో లేదో ఆ గాడిద గట్టిగా ఒక తన్ను తన్నుతుంది. ఆ దెబ్బకు రాధ కింద పడిపోయి గట్టిగట్టిగా అరుస్తుంది. ఆ అరుపులకు పక్కనే ఉండి గమనిస్తున్నటువంటి సుగుణ వీరయ్య వస్తారు. భార్య అరుపులకి భూషయ్య కూడా పరిగెత్తుకొస్తాడు. అందరి ముందు తన పరువు పోయినందుకు రాధ చాలా సిగ్గుపడుతుంది. తన తప్పుని తెలుసుకుని క్షమించమని సుగుణని వీరయ్యని అడుగుతుంది. అప్పుడు సుగుణ వీరయ్య రాధలో వచ్చిన మార్పుకు చాలా సంతోషిస్తారు. ఇక భూషయ్య కూడా తన భార్య చెప్పిన మాటలను విని తమ్ముడికి అన్యాయం చేసినందుకు సిగ్గుపడి తమ్ముడిని క్షమించవలసిందిగా వేడుకుంటాడు. పిల్లలు, ఈ కథను విన్నారు కదా, ఏమర్థమైంది పిల్లలు మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, మనం ఎప్పుడు కూడా ఎవ్వరికీ అన్యాయం చెయ్యాలని చూడకూడదు, ఇతరులని మోసం చెయ్యాలని కూడా చూడకూడదు పిల్లలు. కష్టపడి పనిచేసుకోవాలి, స్వార్థంగా ఉండకూడదు. కష్టపడి పనిచేయడంలో ఉండే ఆనందమే వేరు పిల్లలు. ఇతరుల్ని అన్యాయంగా దోచుకోవాలనుకుంటే మనకే అన్యాయం జరుగుతుంది. అంతేకాకుండా నీతిగా నిజాయితీగా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, సత్ప్రవర్తనతో మెలగాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం
మర్చిపోకండి.